న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా బోని కొట్టింది. ఫస్ట్ వన్డేలో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్లో 1-0 లీడ్ సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. కానీ 91 రన్స్ దగ్గర అవుట్ అయి కొద్దిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడిన కోహ్లీ సెంచరీ చేజారినందుకు తనకు ఎలాంటి బాధ లేదని వివరించాడు. సెంచరీలు, రికార్డుల కంటే అభిమానుల ముఖాల్లో చిరునవ్వు తనకు మరింత సంతోషాన్నిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ, నేను ఈ అవార్డులన్నింటినీ మా అమ్మకు పంపిస్తాను. అవి చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది. అంతేకాకుండా వాటిని భద్రంగా ఉంచుతుంది. ఇక నా మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. నా సామర్థ్యాలేంటో నాకు బాగా తెలుసు. కాబట్టి ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. దేవుడు నాకు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఇచ్చాడు. అందుకు నేనిప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. ఇక సెంచరీ మిస్ అవ్వడం గురించి మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే నేను మైల్ స్టోన్స్ గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ మేము మొదట బ్యాటింగ్ చేస్తుంటే ఇంకా వేగంగా ఆడేవాడిని. కానీ చేజింగ్లో మా ముందు టార్గెట్ ఉన్నప్పుడు నేను పరిస్థితికి తగ్గట్లు ఆడాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువ బౌండరీలు కొట్టాలనిపించింది. కానీ నాకున్న అనుభవం పరిస్థితికి తగ్గట్లు ఆడాలని సూచిస్తోంది. జట్టును ఈజీగా గెలిచే స్థితికి చేర్చడమే నా మనసులో ఉన్న ఏకైక విషయం. ఇక ఈ రోజు నా బ్యాటింగ్ విషయానికి వస్తే నేను నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాను. కాబట్టి పరిస్థితి క్లిష్టంగా ఉంటే ఎదురుదాడి చేయడానికి నాపై నాకు నమ్మకం ఉంటుంది. అలా అని ఎలా పడితే అలా షాట్స్ ఆడకూడదు. మీ బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేయాలి. ఇక ఈ రోజు రోహిత్ అవుట్ అయిన తర్వాత నేను క్రీజులోకి వచ్చినప్పుడు మొదటి 20 బంతుల్లో నేను వేగంగా ఆడితే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలమని అనిపించింది. అదే ఈ రోజు మ్యాచ్లో తేడా చూపించింది. ఇక నేను బ్యాటింగ్కి వస్తున్నప్పుడు ఫ్యాన్స్ అరవడం, కేరింతలు కొట్టడం జరుగుతుంది. నాకు దాని గురించి తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే అది నాకు నచ్చదు. ఎంఎస్ ధోని విషయంలో కూడా ఇలానే జరగడం నేను చూశాను. ఆ సమయంలో అవుట్ అయి వెనక్కి వెళ్తున్న ఆటగాడికి అది చేదు అనుభవంగా మిగులుతుంది. అయితే ప్రేక్షకుల ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకున్నానంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.